అందరికీ నమస్తే. ఈ ఐపీఎల్ లైఫ్ అనేది ఒక సైకిల్ అన్నమాట. మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డాం. అంటే ఆర్సీబీతోని స్టార్ట్ చేసినాము, ఆర్సీబీతోని ఫైనల్ ఫైనల్ లీగ్ మ్యాచ్ అవుతుంది. సో నేనేమంటే అక్కడ ఏదైతే ఓడిపోయినామో ఇక్కడ మళ్ళీ గెలుచుకొని రావాలి. వాట్ వీ లాస్ట్ వీ హ్యావ్ టు విన్ ఇట్ ఫ్రమ్ హియర్. సింపుల్. అండ్ ప్లే ఆఫ్ స్పాట్ కన్ఫర్మ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బట్ దిస్ ఈస్ నాట్ అబౌట్ ప్లే ఆఫ్, దిస్ ఈస్ నాట్ అబౌట్ టేబుల్ నథింగ్. ఇట్ ఈస్ సంథింగ్ పర్సనల్. ఇట్ ఈస్ మోర్ దెన్ పర్సనల్. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఫస్ట్ లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ప్రాపర్ సినిమా అది. ఎనీ థాట్స్ అబౌట్ లాస్ట్ మ్యాచ్? ఎవరు? మనీష్, పునీత్? ఐ థింక్ చాలా క్రిటిసిజం జరిగింది ఆఫ్టర్ ద గుజరాత్ గేమ్ అండ్ సడన్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ గురించి దేవర్ లైక్ పిచ్ చూసి ఆడరు, జస్ట్ ఒకటే ఫ్యాషన్ లో ఆడతారు, జస్ట్ మై వే ఆర్ హైవే అన్నట్టు ఆడతారు అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయింది అజెండా మొత్తం. బట్ at that Chepauk wicket where there was some sort of sluggish nature in the pitch and there was some sort of help for slower bowlers and those cutters, pace of deliveries, we showed that if we play with the right intent, ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఆడితే వీ కెన్ చేజ్ డౌన్ ఎనీ స్కోర్ దట్ ఈస్ పుట్ ఆన్ ద బోర్డ్ బై ది ఆపోజిషన్. చెన్నై ఒక స్ట్రాటజీతో వచ్చారు టు ద గేమ్. They wanted to put a score on the board and they were expecting the pitch to slow down later on, but we showed proper intent with the way we paced our innings. And even though we lost the wicket of Travis Head early, uh, proper calculated approach to Adi, we showed that we can get wins in our bag. So it was really satisfying to watch. క్రేజీ థింగ్ ఏంటంటే, నాకు అన్నిట్లో హైలైట్ ఏదంటే క్లాసిన్ ఫస్ట్ 5 బాల్స్ అటు ఇటు రొటేట్ చేద్దామని వస్తాడు. తర్వాత నో పాకెట్, ఐఆమ్ హెన్రిక్ క్లాసిన్ అని చెప్పి బీస్ట్ మోడ్ ఆన్ Yeah. చేస్తాడు. అమేజింగ్. అసలు నాకు Yeah. అది క్లాసిన్ ఏమంటారు, కమింగ్ బ్యాక్ టు హిజ్ ఓల్డ్ కాటరమ్మ కొడుకు ఫామ్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ టు వాచ్. Yeah. Klaasen మన దగ్గర he's a hack. At this point, he's simply a hack because middle order లో ఒక ప్లేయర్ 500+ రన్ స్కోర్ చేస్తూ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతూ ఇంత డ్యూటీ చేస్తున్నాడు అంటే వి సీరియస్లీ నీడ్ టు అది గివ్ కాదు, ఆల్ ద ప్రేజ్ దట్ హీ డిజర్వ్స్. అది ఒక క్రేజీ మేమ్ చూసిన. ఐ నో ఇట్స్ ఫనీ, కానీ ఎట్లా అంటే ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. హూ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు హైదరాబాద్? ఆప్షన్ ఏ కులీ కుతుబ్ షా, ఆప్షన్ బి హెన్రిక్ క్లాసిన్. ఐ డిఫర్ టు టాక్ అబౌట్ దట్ టాపిక్. కానీ ఉప్పల్ దగ్గర ఒక ల్యాండ్ అయితే చూస్తున్నాను గుడి కట్టడానికి. సో గుడి చందాల కోసం అందరి దగ్గరకు రావడం అనేది జరుగుద్ది. హెన్రీ క్లాసిన్ ఆఫ్ కోర్స్ మ్యాన్. లైక్ ఒక 4 సీజన్ అవుతుంది 2023 నుండి మోస్తనే ఉన్నాడు టీమ్ ని. అమేజింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది బౌలింగ్ యూనిట్. మ్యాన్, ప్యాట్ కమిన్స్ వాస్ టాప్ నాచ్. పునీత్ భాయ్, ఎనీ థాట్స్? ప్యాట్ కమిన్స్ బౌలింగ్ యూనిట్. Yeah, absolute amazing comeback है Pat Cummins का तो. See, if we start off with the bowling now, we are lacking that power play का punch. But still, whatever options we have, they are giving their 100%. If you see Praful Hinge, even if he's going for runs in the power play, he's covering up in the middle overs and the death overs. That last over from Praful Hinge, I think he gave only 1 boundary, 2 singles. కరెక్ట్. So Yeah. Praful Hinge and Saqib Hussain on that pitch, it was not that easy to bowl also. But Joe balls execute kara to take wickets of I think he took wicket of Shivam Dube and not Shivam Dube, Brevis. నాకు కూడా గుర్తొస్తలేదా ఒకటి? Urvil Patel, I'm sorry, Urvil Patel. Urvil Patel, Urvil yeah. Patel. Yeah. Urvil Patel, he was firing every ball और वो time पे जो उन्हें वो skidding off cutter डाला, that was superb. పీచ్. So Pitch, as a क्या बोलते हैं, immature bowling unit, by the end of the league stage, we have almost become like close to perfect. Still something here and there. పునీత్ భాయ్, close ఒకటి to perfect. చెప్పాలా? సకీబ్ హుస్సేన్ ఈజ్ హియర్ టు స్టే. ఎస్ఆర్హెచ్కే 100%. కాదు, ఇండియన్ టీమ్ కి కూడా. ఇఫ్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ సబ్ కాంటినెంట్ కండిషన్స్, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఎనీవేర్, ఆర్ ఈవెన్ దుబాయ్, యుఏఈ ఫర్ దట్ మ్యాటర్, సకీబ్ హుస్సేన్ హ్యాస్ టు బి దేర్. అంటే కొంచెం మంచిగా ప్రాపర్ గా గ్రూమ్ చేస్తే హీఈస్ హియర్ టు స్టే. చెప్తున్నా కదా, ఈజీ ఒక 5 to 10 years అష్యూరెన్స్ ఇస్తున్నాడు. could see that. And I have seen one more stats today. Highest number of wickets taken by a captain or an overseas bowler, I'm not sure.
पैट कमिंस है उसमें सेकंड कैप्टन में సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ షేన్ వాన్ ఐ Second గెస్. एग्जैक्टली या వావ్. అది షేన్ వాన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ బాల్ వర్సెస్ బ్యాట్. నౌ ఇట్ ఈస్ బ్యాటర్స్ డామినేటింగ్ ఎరా. ఇలాంటి That's a ఏరాలో great point. 41-42 వికెట్స్ తీసుకోవడం అనేది ఇట్స్ మోర్ దెన్ వాట్ షేన్ వాన్ టుక్ ఎట్ దట్ టైమ్. ఐ Yeah, పర్సనలీ yeah. ఫీల్ దట్. That's a And great also, point. Pat Cummins, after his injury, the kind of executing the balls and even taking that responsibility. He's not waiting for someone to, take that and then coming. Just last year अपन देखे, Pat Cummins कभी कभी इधर कभी उधर डालता था, but now he is taking that charge. Yesterday we have seen that he did not take the first over. He gave it to Nitish Kumar and then I think Prafull, then third over लिया. Third over, then he gave us a breakthrough. Yes. So वो comeback के बाद जो bowling डाल रहा, that is very clinical. Yeah. ఈషా, టాక్ అబౌట్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఆ పేరు కూడా సింక్ అయింది. Ishan Kishore ఏం చెప్పాలి? Okay, firstly, before I tell about his game, I love what he did at the end of the game. అసలు అసలు ఇలా ఖుష్ చేసేసిండు ప్రతి ఒక్క ఫ్యాన్ ని. Like go and dominate in Chepauk and also give a gesture for all the fans. It's super amazing. And I give full credit to him. As much as I believe that Pat Cummins first innings మొత్తం dominate చేశాడు, second innings Ishan Kishan almost took the game away, but last few overs వరకు ఉంచాడు. But I really wished he finished the game for us. But when he meant అరే ఇట్స్ ఓకే, అది అయిపోయింది. post-match ఇషాన్ కిషన్ అవుట్ post-match అయినప్పుడు నేను ఏం పెద్ద ఫీల్ కాలేదు. టీకే అయిపోయింది, లైట్ ఎట్లా post-match presentation though, he also mentioned that his cousin lost his sister, so he wanted to give a tribute to them as this match. He wanted to take it towards the end and give a great performance. So hats Wow. off to his mentality, his thinking, and how he stayed composed throughout the innings. So గోట్ మైండ్ amazing, సెట్ అది. amazing. Yep. అండ్ ఎస్, ఆరెంజ్ ఆర్మీ డెడికేషన్ ఎట్లుంటదంటే, మిస్టర్ నితిన్ ఈస్ డౌన్ విత్ జాండీస్ 10 days నుండి హాస్పిటల్ బెడ్లో ఉన్నాడు. ఇట్లా వీడియో చేస్తున్నాం బాయ్, ఇట్లా చేయాలి అంటే ఎక్కడ లేనోడు ఆర్సీబీ అనగానే ఇట్లా జై అని లేచి హలో Crazy, నితిన్, crazy Nitin ఎట్లున్నావు? bhai. హౌ ఆర్ యూ డూయింగ్ నౌ? Yeah, I'm doing good now. Thanks for asking. అందరికీ హాయ్. లైక్ మళ్ళా ఒక పాత ఎస్ఆర్హెచ్ ఎలా అయితే మనకి మళ్ళా పుంజుకుంటుందని అంటున్నారో, 2016 లో మనం ఎట్లయితే కప్పు కొట్టామో అనేది సేమ్ అదే జోష్తో నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా మన ఈ ఒక పాత బ్యాచ్ మళ్ళా గుర్తొచ్చి సేమ్ Yeah. అదే ఒక దాంట్లో రిపీట్ అవుతున్నాము. లైక్ దిస్ ఈజ్ అవర్ ఇయర్, దిస్ ఈజ్ అవర్ సీజన్ అన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టు ఆర్సీబీ అంటే ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కి అనేది కంపల్సరీ మన ఎమోషన్ అది. చేస్తూ ఉంటారు అనమాట. ఎమోషన్ కి సంబంధించిన మ్యాచ్ అది. సో లైక్ పునీత్ బాయ్ కి కూడా తెలుసు, లైక్ వి విల్ బి గోయింగ్ టు ఎవ్రీ మ్యాచ్ ఇన్ ద స్టేడియం మ్యాక్స్. లైక్ వి విల్ బి హియరింగ్ లైక్ ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా వేరే టీమ్స్ ని చేర్ చేయడము, లేకపోతే వాళ్ళ టీమ్స్ ని చేర్ చేసి వేరే మన హోమ్ టీమ్ ని అంత తక్కువ మన చేసేయడం. హోమ్ టీం వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నా కూడా తక్కువ చేసి మాట్లాడడం చేయడం. అరే మీ టీం ఎంత అని మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడిన రోజులతో పాటు కూడా ఇప్పుడు ఈ ఒక మన యూట్యూబ్ మన ఎవరైతే ఉన్నారో మన అభినవ్ అన్న కానీ, ఈషా కానీ, లేకపోతే పునీత్ భాయ్ కానీ, మనీష్ భాయ్ అంటే ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాడు కాబట్టి ఆయన మ్యాక్స్ గుర్తుపడతారని కాదు. ఎలా అంటే ఇక పునీత్ భాయ్ నేను చూసినప్పుడు పునీత్ భాయ్ని కానీ ఎవరిని చూసినా కూడా అన్న మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా, మీరు ఇట్లా వీడియోస్ తీస్తారు కదా అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎలా అంటే పునీత్ భాయ్ పక్కన ఉన్నా కూడా ఆ ఒక లోపలికి హార్ట్లకేంచి ఆ ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే Yes. ఎస్ పబ్లిక్ Recognition. ఈస్ గోయింగ్ టు రికగ్నైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్ అన్నమాట. అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి మోటివేషన్ వస్తుంది. లైక్ వీఆర్ గోయింగ్ టు బి one of the most top fans in the world. టాప్ That can టీమ్స్, I టాప్ can ఫ్యాన్స్, guarantee. డబ్ల్యూ టీమ్, డబ్ల్యూ ఫ్యాన్స్. Yeah, to add on Yep. to Nitin, firstly Nitin, get well soon. तुम Sure, कल sure. मैच जीतने के बाद डायरेक्ट हॉस्पिटल बेड में उठ के ठहर गए होंगे, ऑल राइट अपन बोल के. So to add on to his point, अभी अब सही है कैसा भाई, है इधर भाई, नहीं देखा देखो था वो 2013 से अपन एसआरएच को फॉलो कर रहे हैं.
We didn't even know that it was the name the name was kept as a Sunrisers Hyderabad बोल के. Sunrisers Deccan Hyderabad. Chargers था, Deccan Chargers गई, SRH को आ गए. I started the first person I purchased the jersey in that Puma Banjara Hills का store में. Wow. The owner only told me, भाई आप लोग ही है पहले जो खरीदे. Nothing in mind. We only saw the name Hyderabad. Wow. भाई अपनी टीम है, चलो. और that time में I think 2013 में it was 1600. Obviously students थे तब, तो प्राइस भी ज्यादा था, बट ठीक है लिए. स्टेडियम गए तो 30% 40% कैपेसिटी. नथिंग इम्पैक्टेड अस. इफ यू सी, Wow. एक एग्जांपल देता हूं मैं. एक सक्सेसफुल ट्रेन में चढ़ना इज इजी, ब्रोकन ट्रेन में बैठ के सक्सेस लेना इज वेरी टफ. बट द टेस्ट of the second point which I mentioned is very different. Now also if we go in that train, कितने भी लोग आपके साथ रहते, CSK RCB, the vision is only one thing: support your home team. We That's don't see any Exactly. player, we don't see anything. Two days back I Exactly. had an argument with one of my colleague, और फ्लोर पे हुआ ऑफिस में. भाई मैं केकेआर का सपोर्टर हूँ. परसों है उप्पल को गए तो केकेआर के फैंस ही थे, पूरे एसआरएच के फैंस नहीं थे. बोले तो उसको जो लेफ्ट राइट सेंटर लिया ना मैं, उसके बाद अपने को एक प्रूफ मिला कि केकेआर के खुद के होम ग्राउंड में इट वाज 30% 40% full. That's it. Exactly. Yeah, Correct. yeah. So I That's sent true. him those screenshots. They only need Dhoni or Rohit or Kohli to fill the stadium. Exactly, man. But we See, don't we need are not anyone. pulling anybody. We are not pulling anybody Exactly. down. But हमा कुछ छेड़ो मत. We are happy in our own zone. पुनीत भाई, जब आप वो प्यूमा जर्सी वो 2013 की स्टोरी बोले ना, मेरे को आंख पे काटा है. लिटरल गूज बम्स. अमेजिंग अमेजिंग सही स्टोरी. में ब्रो बोल रहा हूँ ना मैं. I think 450 रुपीज आईपीएल का टिकट था जब. Yes. వావ్ వావ్ రియల్లీ అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చినాం. లుక్ వేర్ వి Exactly. ఆర్ నౌ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ డామినేటింగ్ పొజిషన్. లైక్ ఎగ్జాక్ట్లీ. సమ్ ఎన్ని 8 seasons క్వాలిఫై అయినాం. I mean, like we are the third most qualified team with 5 seasons play. I mean, Played Yeah, yeah, yeah. less. From 2013 we are equal with KKR. యా యా and they want to compare. Chalo, ఇంకా spoken enough. We'll move on to the next match, SRH versus RCB. Most anticipated ఇదైతే, వెరీ మచ్ anticipated. టికెట్ ప్రైస్ 2x 3x అయినా కూడా హాట్ కేక్స్ లా పోయినాయి. సో ఎస్, ఫస్ట్ టీమ్స్ గురించి చూసుకుంటే, ఆర్ వి సీయింగ్ ఎనీ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11? I don't think so. We will see any changes. But one thing I want to mention: first match when we played against RCB, without Travis Head, without Abhishek Sharma, we scored 200, right? Bowling to we had zero. Yeah. No experience, no names, nothing. యా Still 15 overs the game leke gaye. That was just like kind of a game that we have to forget. But now when we are properly prepared with our strength, with our batting coming in place, and also this game will help us mentally to come out of this tough situations. The pressure game जो CSK का था, that will play a plus point in the RCB game. So we are 100% ready to take them on now and also in the playoffs. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ దట్. అప్పుడు అండ్ ఇంకోటి చెప్పు బాయ్ బోలో. యూజువలీ ఏంటి అని అంటే ఇలా ఇది నాట్ ఎగ్జాక్ట్లీ డెడ్ రబ్బర్, బట్ ఇట్ ఇస్ ఫర్ ద ఫస్ట్ 2 spots కాబట్టి ఆర్సీబీ ఓడిపోయిన ఏదైనా కూడా దే ఆర్ ఫిక్స్డ్ ఫర్ ద టాప్ 2 slots. మనం టాప్ 2 లోకి వెళ్ళడానికి దిస్ ఇస్ అన్ ఆసరా అంతే తప్ప, అది కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్స్. అంటే ఇన్ని రన్స్ తోటి గెలిచి వాళ్ళు గుజరాత్ వాళ్ళు గెలిచినా కూడా ఇంత డిఫరెన్స్. ఈ ఎన్ఆర్ఆర్ గేమ్ ఉంటుంది కాబట్టి we will go all guns blazing. But usually ఏంటి అని అంటే they would try to experiment a little. ఈ ఒక అడిషనల్ బ్యాట్స్మెన్ పెట్టుకుందామా, ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పి చిన్న కీడ ఎగురుతుంది. I really do not want to kill the momentum, but I think Livingston will come in. It is a very, I don't know if it is a right choice or wrong choice, I don't know, but I think Livingston will be coming in just for the sake that we want that edge over the NRR and we just want to go all guns blazing on that pitch ante అని అనుకుంటున్నాను. This is my opinion. Fair point, but I don't think so. Fair point. I agree with what you're saying, but I don't think I so. won't be surprised also because it's just that ఆ కీడ ఉంటది. ఒకసారి మ్యాచ్ అదే. చూద్దాము అంటే ఇది అంతా ఏంటి అంటే కోర్ ఐపీఎల్ థియేటర్లు అంటారు వీటిని అంతే. Exactly. Mm. Yeah. And ఇంకోటి,
ఆర్సీబీ నుండి థ్రెట్ ఐఎమ్ ఓన్లీ సీయింగ్ విరాట్ కోహ్లీ. ఎనీ వన్ అపార్ట్ ఫ్రమ్ దట్ నో. భువి కూడా ఓకే బట్ కోహ్లీ విల్ బి ఆన్ అన్ అదర్ లెవెల్ సి ఇఫ్ ఇట్ ఈస్ Yeah. ఆర్సీబీది భువనేశ్వర్ కన్నా పెద్ద థ్రెట్ అయితే నాకు కన్వర్ట్ లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ హాస్ అ ఫ్యాబులస్ రికార్డ్ ఇన్ దిస్ గ్రౌండ్. ఈ స్కోర్డ్ ఫ్రంట్ రైట్ ఏ సైడ్ నుంచి వేసుకున్నా కూడా స్కోర్ చేశాడు ఈ గ్రౌండ్ లో. కానీ భువనేశ్వర్ మొన్న ద పిచ్ విచ్ వాస్ సో బ్యూటిఫుల్ ఫర్ ద బ్యాట్స్మెన్స్ పంజాబ్ మ్యాచ్ లో హీ పుల్డ్ ఆఫ్ అ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. సో హీస్ ఆన్ అ డ్రీమ్ రన్. లైక్ 2016 భువనేశ్వర్ చూస్తున్నట్టు ఉండే డ్రీమ్ రన్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ హావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్స్ అన్నట్టున్నాడు. సో నా పాయింట్ ఏంటి అని అంటే వి జస్ట్ కేమ్ ఫ్రమ్ అ వెరీ mindful, a very sensible batting performance. We may just have to see a lot of magic on the pitch ante. To be honest, Gujarat Exactly. match was a magic on the pitch. Rabada వీళ్ళందరూ And- మ్యాజిక్ చేశారు వాళ్ళు. మళ్ళీ మనం అలాంటి మ్యాజిక్ చూడబోతున్నాం పిచ్ మీద. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి భువి ఒక్కడే థ్రెట్. అండ్ నేను చెప్పిన హేజల్ వుడ్ కి 2 వర్షన్స్ ఉంటాయి, హేజల్ గాడ్ లేదా హేజల్ రాడ్. Yeah, true. ఈ పిచ్ So- మీద అయితే హేజల్ రాడ్. ఈ పిచ్ మీద Hazel rod. Hazel rod అంత ఎఫెక్టివ్ ఏమి ఉండకపోవచ్చు. సరే, ఆఫ్ ద టాపిక్ గైస్, ఎంత ఆట ఆడుతున్నా అని భూవి మనోడు, వీ హ్యావ్ సమ్ ఇన్సపరబుల్ బాండ్ విత్ హిమ్. నేను ఒకటి చెప్తా, అగ్రీ విత్ మీ ఆర్ నాట్. భూవి పర్పుల్ క్యాప్ దిస్ సీజన్, ఓకే. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు సమ్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్, డీసెంట్ అంటే లైక్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్. అండ్ if that happens, I want to see him playing 2027 World Cup. What say? South Africa 2027. pitches, manchi swing avutadi. He can be a big asset. What say? Just See, It's a very long shot because it is a completely different format. It's a 50-over format and it will be subject to fitness where he should consistently ball 10 overs అదే at a అంటున్నా, stretch ఈ in ఇయర్ ఎండ్ multiple వరకు games. ఇంప్రెసివ్ రన్ ఉంటే. అంటే ఇప్పుడు సీజన్స్ కూడా డొమెస్టిక్ సీజన్ కూడా ఇంకా ఫ్లాట్ గా ఉండబోతుంది ఫర్ ద నెక్స్ట్ 2-3 months. సో అందుకే ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. అంటే లైక్ హిజ్ ఎక్స్పోజర్ టు ఓడిఐ క్రికెట్ కానీ ఇప్పుడు ఇవన్నిట్లో అంటే 50 overs ఫార్మాట్ కానీ ఇవన్నిటికి తక్కువ ఉండొచ్చు. Yeah. అండ్ మనీష్ Yeah. అన్నట్టు ఇంజరీ కన్సర్న్ ఇస్ ఆర్ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ వరల్డ్ కప్ టూ. ద వరల్డ్ కప్ ఫార్మాట్ ఇస్ గోయింగ్ టు బి లాంగ్ అని అన్నారు మళ్ళీ ఈసారి కూడా. సో వెన్ యూ హ్యావ్ అ లాంగ్ సీజన్ అండ్ యువర్ ప్రైమ్ బౌలర్, ఇఫ్ భువి is coming in, he is your X factor bowler. I would put him Yeah. ahead of like a Bumrah, because it's not that Bumrah is less avantan kaadu. Bhuvneshwar is experienced ante. You have to value the I mean, experience. And I think just imagine, we need 3 hit the deck. I mean, 3 to 4 pacers, Bhuvi, Bumrah and Siraj, add on with NKR or Hardik. see, Proper pace attack కొని వెళ్ళొచ్చు. ante it's a different topic. Gani Gambhir will have other plans in his head. That is the most important problem. And he has a pro forma in his head. It's a long journey for Bhuvneshwar, but I think by winning the purple cap, he'll just tell the nature around. I Not will go- finished అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అంతే Exactly. కదా. Not finished on a statement ఇస్తాడు అంతే, సింపుల్ అది. మనోడు అన్నిటికన్నా పెద్ద లిట్మస్ టెస్ట్ అయితే పాస్ అయిపోయిండు. దట్ ఈస్ ది ఐపీఎల్. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ ది ఐపీఎల్ లో బ్యాటింగ్ పిచ్చెస్ మీద అండ్ వేర్ దర్ సో మచ్ అన్సర్టనిటీ ఆన్ హౌ థింగ్స్ విల్ బి, హీ డన్ హిస్ బెస్ట్. అండ్ ఆర్సీబీ గేమ్స్ చూస్తే కనుక ద లెన్స్ హీస్ బౌలింగ్ ఆర్ జస్ట్ దే ఆర్ గోయింగ్ టు పుట్ బ్యాట్స్మెన్ ఇన్ ట్రబుల్ 9 out of 10 times. సో Exactly. డెఫినెట్లీ హీఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ గోయింగ్ ఇన్. అండ్ మనోడి గురించే ఎక్కువ కేర్ఫుల్ ఉండాల్సిన అవసరం ఉంది అంతే. అది సో అదనమాట. అండ్ నెక్స్ట్ లైక్ క్రౌడ్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీకి ఎక్కువ 50-50 ఈక్వల్ ఉండబోతుంది. సో వన్ థింగ్, ఆర్ వి గోయింగ్ టు సైలెన్స్ దెమ్? See, 50% Of course, క్రౌడ్ of అయితే course, రాబోతుంది. మన 50% క్రౌడ్ కూడా ఉండబోతుంది. See, somebody or the other will be silent, but I see a box office match అంతే. బాక్స్ ఆఫీస్ మ్యాచ్ కి ₹1 తక్కువ రాదు. టికెట్ ప్రైస్ వాల్యూ రాకపోతే అడుగు అన్నట్టు ఉన్నాను నేను. అంటే వాడు Wow. 8,000 9,000 పెట్టినా కూడా దానికి వాల్యూ వస్తుంది అనుకుంటున్న రేంజ్ మ్యాచ్ ఉండబోతుంది ఇది. సో వెన్ యూ హ్యావ్ అ బాక్స్ ఆఫీస్ మ్యాచ్, ఐ డోంట్ థింక్ సో. ఈ నిన్నటి మ్యాచ్ లో టు బి హానెస్ట్ 14th-15th ఓవర్కే వాళ్ళు సైలెంట్ అయిపోయారు చెన్నై వాళ్ళు, బికాస్ దే అండర్స్టూడ్ దట్ దీస్ గైస్ ఆన్ సాంగ్. నేను చెప్తున్నాను, ప్రాబ్లీ దే విల్ బి ఎ సీన్ వేర్ 19.5 overs కూడా ఎవరు సైలెంట్ అవ్వకుండా పిచ్చోలు అయిపోతుండొచ్చేమో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాక్స్ ఆఫీస్ మ్యాచ్. ఎవరు సైలెంట్ అవుతారని 20th ఓవర్లో, సెకండ్ ఇన్నింగ్స్ 20th ఓవర్ 20th బాల్లో డిసైడ్ అవుతుంది. అండ్ ఐ హోప్ రెడ్స్ ఆర్ సైలెంట్ అండ్ ఆరెంజ్ ఇస్ జస్ట్ పీకింగ్ అంతే. ఓకే.
నెక్స్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, ఇప్పుడు మన టీం ఒక మంచి రన్లో ఉంది. డ్రీమ్ రన్ అన్నాను కానీ ఇట్స్ ఎ గుడ్ రన్, వీఆర్ ఇన్ ఎ గుడ్ రన్. ఇక్కడ నుండి ట్రోఫీకి వెళ్ళాలంటే ఒక స్పార్క్, ఒక ఇగ్నిషన్ కావాలి, ఒక ఎక్స్ట్రా పుష్. వాట్ కెన్ బి దట్ ఎక్స్ట్రా పుష్? 2 పునీత్ భాయ్, points, 2 links. Yeah, Puneet bhai, आप बोलो पहले मैं आपके ఒక बाद ఎక్స్ట్రా बोलता हूँ. పుష్ ఇట్లా ఇక్కడ నుండి మనం కప్ గెలవాలంటే ఒక ఎక్స్ట్రా ఏంది ఫ్యాక్టర్? See what we missed in the league games. Abhishek Sharma तो उसका 100% दे दिया. We have a century. The unleashing the beast, Travis Head. अगर उन्हें एक momentum दे दिया ना in this game, and I'm very strong that he will get it. So ఎగ్జాక్ట్లీ. that thing will boost all the rest of the 6 batsmen. उनका पूरा मोरल डबल हो जाता. इसका मोरल डाउन है तो अपना 100% है. इसका 100 हुआ तो they will go all అది guns blazing, because we haven't seen a match in the league stages where we scored 250 above. I mean, I'm just telling because that has become our normal, and that will happen only if this guy will go above. అది. సో పునీత్ భాయ్, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ట్రావిస్ హెడ్ ని తీసేద్దామా అంటే ఫామ్ లో లేడు, అయిపోయింది, వీ కెన్ బ్రింగ్ ఇన్ లివింగ్స్టన్ అది అని అంటున్నారు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, బ్రో, ఈ 250 ఎబోలు, ఎస్ఆర్హెచ్ ఇంత డామినేటింగ్, దిస్ ప్యాట్ కమ్ ఇన్ మైండ్ సెట్, ఇవన్నిటికీ కింద ఒక సీడ్ ఉంటుంది. ఆ సీడ్ ప్లాన్ చేసిందే ట్రావిస్ హెడ్. అభిషేక్ That's శర్మ true. అంత ఫియర్లెస్ గా ఆడుతున్నాడు అంటే, అవును, అంత అగ్రెసివ్ ఆడుతున్నాడు అంటే ఇక్కడ సైడ్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు కాబట్టి. అవును. If you see one interview of Accept it or Abhishek not, Sharma, sorry, interrupt कर रहा. He told in the interview that Travis Head बोलता कि भाई इधर फील्डर है तो इधर मार, अगर इधर ही मारना है तो फील्डर के ऊपर से मार. That is Travis Yeah. Head का mindset. So ఎగ్జాక్ట్లీ. अभिषेक शर्मा जब डाउन है, I mean sorry, Travis Head जब डाउन है, so उसको बिठा नहीं सकते. वो ऐसा टाइम बॉम्ब है, he will explode in the playoffs. वो अपोजिट टीम को पूरा बिठाएगा. Exactly. Yeah, కానీ yeah. ఐ జస్ట్ హ్యావ్ స్మాల్ ఒపీనియన్. నువ్వు ట్రావిస్ హెడ్ ని ఆడదలుచుకుంటున్నావు అని ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ హీ హాస్ టు బి దట్ ప్లేయర్ హూ ఇస్ సబ్డ్ అవుట్. ఇంపాక్ట్ సబ్ లో తీసేయడం వల్ల ఐ థింక్ హీస్ జస్ట్ బికమింగ్ మోర్ లేజీ అండ్ దట్ లేజినెస్ ఇస్ యాక్చువల్లీ వెరీ యాక్టివ్ ఆన్ ద ఫీల్డ్. మేబీ. ఎందుకంటే ఇప్పుడు 20 overs ఆడిచ్చిన తర్వాత వెన్ యూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ద పిచ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్, యూ జస్ట్ లిస్నింగ్ అబౌట్ ఇట్, నువ్వు కళ్ళతో చూడట్లేదు దాని గురించి, ఫీల్డ్ ఇవన్నీ జరిగినప్పుడు ఐ థింక్ యువర్ ఎనాలిసిస్ ఇస్ వెరీ లో. నీ మైండ్ కరెక్ట్. సెట్ అనేది కరెక్ట్ అడాప్ట్ అవ్వదు. అండ్ యాక్చువల్లీ Good point. ముంబై మ్యాచ్ ఉంది అభినవ్ బ్రో, భయ్యా, ముంబై మ్యాచ్ ఉంది. ముంబై మ్యాచ్ లో ఈ యాక్చువల్లీ హ్యాడ్ అన్ ఐడియా, ఎందుకంటే ఈ వాస్ ఫీల్డింగ్ దేర్. రోహిత్ శర్మ అంతా అంటారు ఓకే పక్కన పెట్టేసాను, క్లియర్ గా ఈ వాస్ ఫీల్డింగ్ కరెక్ట్. ఆన్ దట్ డే అండ్ హీ న్యూ హౌ ద పిచ్ వాస్ బిహేవింగ్ అండ్ దట్ గేవ్ హిమ్ దట్ బీస్ట్ మోడ్ అంతే. సో see, you have 100%. Salil, you have people who can be put out. Salil Alora today is not Yeah. just that player. అంటే ఇప్పుడు he's not wicket keeping కాబట్టి చెప్తున్నాను. You can అయితే put it somebody ఇదే else. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ట్రావిస్ హెడ్ లేజీయా ఇవన్నీ కాదంటే, హీస్ అ గన్ ఫీల్డర్, హీస్ అ Gun వెరీ fielder. గుడ్ ఫీల్డర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హీ బ్రింగ్స్ ఇన్ ఎక్స్పీరియన్స్. That's true. మనకి ఎప్పుడు ఫీల్డింగ్ వెళ్ళాలని లేదు. బార్డర్ గౌస్కర్ ట్రోఫీలో 5 days ఫీల్డింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ట్రావిస్ హెడ్. హీఈస్ వెరీ అవును. ఎఫెక్టివ్ ఆన్ ద ఫీల్డ్ యాజ్ వెల్. లేడు అని కాదు, ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. సో నువ్వు 2023 చెప్పినట్టే में ఐ रोहित शर्मा का కంప్లీట్లీ कैच, అగ్రీ. 2023 में रोहित शर्मा का कैच कौन लिए? బాయ్ ఉదర్. Flashbacks. नहीं, Flashbacks. एक्चुअल में उसको फील्ड पे बुलाना, बिकॉज उन्हें फील्ड पे है समझो विद इन द 30 यार्ड, तो बैट्समैन का भी माइंडसेट अलग रहता. और इफ दीज पीपल कीप कम्युनिकेटिंग या फिर स्लेजिंग मोड में आए ना, मजा आता. Correct. वो ऑस्ट्रेलियंस कैन डू दैट बेस्ट. కరెక్ట్. Yeah, కరెక్ట్. that's అండ్ true. అండ్ సి వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా రోహిత్ శర్మ క్యాచ్, దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ క్యాచ్ బ్రదర్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్యాచెస్ అండ్ హీ డిడ్ ఇట్ ఎఫర్ట్లెస్లీ. Yep. అదనమాట. पैट कमिंस बोलता ना ट्रैविस हेड मोस्टली माइट बी स्लीपिंग बोल के, बट जब जागेगा ना उन्हें బీస్ట్. Yeah. బీస్ట్. సో ఈషా నువ్వు చెప్పు, ట్రావిస్ హెడ్ఏక్ అవుతాడా వాళ్ళకి ఏంటి? I think chala vinesaru about Travis Head, and this is that one match where he will come back. I think Exactly. only Mumbai match thoroughగా ఆడాడు ఈ సీజన్ లో. సో ఆర్సీబీకి మనం లాస్ట్ ఇయర్ చూసాం ఎంత బాగా ఆడాడు. సో ఐ థింక్ also it is his favorite opponent na. It is his favorite opponent. సో That's అది true. కాదు, దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి రావద్దు, ఆడొద్దు, అవుట్ అయిపోవాలని. అవుట్ అయిపోతే ఓకే,
పొర్రపాటున వాడు అవుట్ కాకుండా ఫామ్ లో ఉన్నాడా? అంతే. అంతే. ఇంకా ట్రావిస్ ని చూసి అభిషేక్ విల్ ఆల్సో గో ఆల్ గన్స్ బ్లేజింగ్. ఇంకా నీకు అయిపోయింది. అభిషేక్ శర్మ కాదు, క్లాసిన్ కాదు, ఎవ్వరు లైమ్ లైట్ తీసుకోరు. మొత్తం ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా తీసుకుపోగలడు. సైడ్ తీసుకుంటాడు. ఉప్పల్ పక్కన ఉప్పల్ స్టేడియం పక్కన ఒక గుట్ట ఉంటది. గుట్టలో అమ్మవారి గుడి ఉంటది. అమ్మవారి గుడి గంటకి బాల్ తగిలిచ్చి గంట కొట్టబోతున్నాం మేము. అది కూడా 108 సార్లు. క్రేజీ. నైస్. एक्चुअली जीटी का जब मैच था ना, आई फेल्ट ये दोनों का अप्रोच जैसा था ना, दे थॉट दे विल फिनिश इट लाइक एलएसजी का मैच यहाँ पे 167 में करे देखो, बट वो एवरीडे इज नॉट अ Misfire. संडे और नहीं हुआ, वो मिसफायर हो गया. So somewhere that will come, and you never know all those things that we are waiting in this season. You might see it in the playoffs. బట్ అఖిలేష్ ఐ హ్యావ్ అ పాయింట్. అంటే ఒక చిన్న సైడ్ ట్రాక్ పాయింట్ కాదు కానీ రిలేటెడ్ టు ద క్వశ్చన్. మనము ప్రతి మ్యాచ్ 6 బౌలర్స్ తో వెళ్ళాం. 6 బౌలర్స్ లో మన పాలసీ ఏముండే అంటే 6 బౌలర్స్ లో 2 బౌలర్స్ తో 3 ఓవర్స్, లేకపోతే 3 బౌలర్స్ తో 3 అట్లా అని చేయించుకున్నాము. యూజువల్లీ 4 బౌలర్స్ పర్ఫార్మ్డ్, 1 బౌలర్ వాజ్ జస్ట్ ఆన్ పార్ అండ్ 1 బౌలర్ వాజ్ స్మోక్డ్. మన 6 బౌలర్స్ ఎవ్వరు ఒకటేసారి లీనియర్ గా కరెక్ట్ గా అప్రోచ్ తో పర్ఫార్మ్ చేయలేదు. నా పాయింట్ ఏంటి అని అంటే, యూఆర్ గోయింగ్ విత్ హై లీగ్ మ్యాచెస్ అండ్ యూఆర్ గోయింగ్ టు గ్రౌండ్స్ విచ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ఫర్ బౌలింగ్. చండీగఢ్ వేసుకున్నా సరే బౌన్స్ ఉంటుంది, చాలా మంచి స్వింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి నీకు. ఓకే, దెర్ ఇస్ సమ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీనెస్ ఇన్ ధర్మశాల అండ్ చండీగఢ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అహ్మదాబాద్, బట్ దే విల్ బి అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. నా ఫీలింగ్ ఏంటంటే, ఇఫ్ యూ రియలీ వాంట్ టు విన్ దిస్ ట్రోఫీ, the real missing piece is the next 2 bowlers also performing. It has to be a 6-in-6 all-line bowling performance, because the bowlers are the only people who are going to win you matches. Not even matches, they are going to win you trophies. అయితే నీకు భువి మిస్టర్ ఫుజరే కాదు, బరీందర్ రన్ కూడా కావాలంటావు. బరీందర్ రానే కాదు, బిపుల్ శర్మ కావాలి. ఇప్పుడు బిపుల్ శర్మనే కదా మనోడు. ఐ థింక్ ఏబిడి వికెట్. సో నా పాయింట్ ఏంటంటే, బిపుల్ శర్మ వాజ్ దట్ గై. ఇప్పుడు నువ్వు ఆలోచించుకుంటే శివం కుమార్ హ్యాస్ టు ప్లే దట్ బిపుల్ శర్మ, సలీల్ అరోరా హ్యాస్ టు ప్లే బెన్ కటింగ్స్. లైక్ దేర్ హ్యావ్ టు బి ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ లేకపోతే, ఇలాంటి సురేష్ రైనా కాంట్రిబ్యూషన్స్ లేకపోతే అవ్వదు. యూ హ్యావ్ టు బీ దట్ స్పార్క్ ఆఫ్ ఎ బౌలర్. 2 wickets ఇన్ అన్ ఓవర్, నువ్వు 30 కొట్టించుకో, బట్ 2 wickets ఇన్ అన్ ఓవర్. ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ నీకు మ్యాచ్ విన్నింగ్ నాక్స్, ట్రోఫీ విన్నింగ్ నాక్స్ అవుతాయి. I agree. I want, that is actually the most missing piece. Hetka form, it is just about time and laziness. He will come back, but that complete bowling performance is actually the real meat for the trophy formula. మనీష్ 100% అన్నతో అగ్రి అవుతా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బౌలర్ షుడ్ ప్రాపర్లీ నో దేర్ రోల్స్. ఇప్పుడు ఏంటంటే, మనం ప్రతి ఒక్క మ్యాచ్ చూస్తే కనుక ఫస్ట్ ఓవర్ ఎవరు వేస్తుండో మనకే తెలీదు, టిల్ దట్ పర్టిక్యులర్ గై గెట్స్ ద బాల్ ఇన్ హిస్ హ్యాండ్. సో ఒకవేళ ఇప్పుడు ప్రఫుల్ ఇంగే ఉన్నాడు ప్లేయింగ్ 11 లో, హీ షుడ్ నో వాట్ ఓవర్ ఐఎమ్ గోయింగ్ టు బాల్ అండ్ హూ ఐఎమ్ గోయింగ్ టు బౌల్ అగేన్స్ట్. ఈ స్విచ్ అప్ చేయడం, ఈ మ్యాచ్అప్స్ గురించి ఆలోచిస్తూ ఫస్ట్ ఓవర్ అప్పుడప్పుడు నితీష్ కుమార్ కి ఇవ్వడం, అప్పుడప్పుడు ప్రఫుల్ ఇంగేకి ఇవ్వడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ డూయింగ్ అస్ ఎనీ గుడ్. ప్రాపర్ ఒక టాండమ్ ఉండాలి. బౌలింగ్ లైనప్ అంటే ఒక టాండమ్ లో మనీష్, బౌల్ చేయాలి. యాక్చువల్లీ ప్యాట్ కమిన్స్ విల్ డూ దట్, ఏమంటారు, ఒక హర్కత్ అంటారు కదా, చేస్తాడు. ఎందుకంటే వి హావ్ సీన్ స్టార్క్, హేజల్వుడ్, కమిన్స్ ఉన్నా కానీ మిచ్ మార్ష్ ఓపెన్ చేస్తుండే అప్పుడు ఒక్కోసారి. ప్యాట్ కమిన్స్ డస్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్, ప్యాట్ కమిన్స్ కి పిచ్చెస్ రీడ్ చేయడం రాదు, సమ్ టైమ్స్ చేస్తాడు. ఐఎమ్ 100% షూర్ దట్ గై విల్ బ్లఫ్. గోలీ బాత్ టెస్ట్ లో 350 వికెట్స్ తీసుకున్నాడు, ఇంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. పిచ్చోడు ఆడేమన్నా. వరల్డ్ కప్ ఫైనల్ లో దే న్యూ సెకండ్ హాఫ్ లో పిచ్ ఈజ్ అవుతుంది అని తెలుసు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చిరాళ్ళు. బట్ ఐ డోంట్ నో హౌ టు రీడ్ పిచ్చెస్, ఏదో ర్యాండమ్ చేస్తున్నాడు. 100% బ్లఫ్ చేస్తాడన్న ఫీలింగ్. ఎనీ పాయింట్స్? పోకర్ ఫేస్ తో రావడం అనేది అయితే షూర్ షాట్, పోకర్ ఫేస్ వాడుతున్నాడు ఖచ్చితంగా. కానీ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను మనీష్తో అగ్రీ చేస్తాను, నీ పాయింట్ కూడా ఒప్పుకుంటాను. ఏంటంటే, ఒక స్టాండర్డ్ ప్లాన్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. బట్ టుడే ఇట్స్ నాట్ మోర్ అబౌట్ స్టాండర్డ్ ప్లాన్, ఇట్స్ అబౌట్ మ్యాచ్ అండ్ మ్యాచ్. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఐ థింక్ నువ్వు మ్యాచ్ వెళ్ళక ముందు మనీష్ అన్నట్టు నువ్వు ఈ ఓవర్స్ వేస్తావు, నీ ప్లాన్ ఇది అనేది వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఐసీ నిన్న సడన్ గా ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్,
Nitish Kumar Reddy was actually a little surprised for getting the ball because there was a matchup. I think he was not planned enough with his bowling. ఎందుకంటే సిఎస్కే మ్యాచ్ వెన్ హీ గాట్ అంటే హైదరాబాద్ లో ఉన్న సిఎస్కే మ్యాచ్ లో హౌ డిడ్ హీ గెట్ అస్ అంటే మనోడు వికెట్ తీశాడు కదా శాంసన్ అప్పుడు హీ వాస్ వెరీ క్లియర్ హీ వాస్ గెటింగ్ ద బాల్ ఇన్ టు హిస్ హ్యాండ్ హీ హ్యాడ్ అ ప్లాన్. మొన్న హీ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ మ్యాచ్అప్ అని చెప్తే తెచ్చేసినట్టుండే. అండ్ దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ లైక్ దిస్ అనమాట. సడన్ గా బౌలింగ్ చేంజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను ఒపోజిషన్ కి. సమ్ టైమ్స్ యూ ఆర్ ఆల్సో గెటింగ్ సర్ప్రైజ్ బికాస్ ఆర్ బౌలింగ్ లైనప్ ఇస్ నాట్ అ పీచ్ బౌలింగ్ లైనప్. ఇట్ ఈస్ అ ప్లాన్డ్ అండ్ అ వెరీ పర్ఫెక్ట్. అంటే ఇట్లా ఫార్మ్ లో ఉన్న బౌలింగ్ లైనప్ కాదు, ఫార్మ్ లో ఉన్న బౌలింగ్ లైనప్ అంతే. ద ఇలా థింగ్ యూ వాంట్ టు సే ఇస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓవర్ మిచ్ మార్చ్ చేసిన తర్వాత కమిన్స్ హేజల్వుడ్ స్టార్క్ ఉంటారు కానీ మనకు వాళ్ళు లేరు. లేకపోయినా పర్లేదు. నా పాయింట్ ఏంటి అని అంటే నువ్వు ప్లాన్ తో వేస్తున్నావు అని అంటే యూ సర్ప్రైజ్ దెమ్, యూ సర్ప్రైజ్ ద Yeah, అంటే యూ ప్లాన్ ద సర్ప్రైజ్ ఆల్సో. డోంట్ గో ర్యాండమ్లీ. ఎందుకంటే ర్యాండమ్నెస్ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ర్యాండమ్గా ఉంటుందో మనకి అంతే ర్యాండమ్గా ఉంటుంది. అండ్ వితౌట్ ప్రిపరేషన్ ఐ డోంట్ థింక్ సో అవర్ బౌలర్స్ ఆర్ గోయింగ్ టు స్కోర్ ఇట్ టు దట్ లెవెల్ ఆఫ్ ఏజ్. ఎస్టర్డే నితీష్ కుమార్ రెడ్డి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఓవర్. అంటే వాడు ఫస్ట్ ఓవర్ కానీ తర్వాత వచ్చిన ఓవర్ కానీ హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ హీల్ గెట్ ద బాల్. సో అండ్ ఇంకోటి చెన్నై పిచ్ లో స్లోవర్ బాల్స్ వర్కౌట్ అవుతున్నాయి అండ్ నితీష్ కి స్టాక్ స్లో బాల్ లేదు యాక్చువల్లీ. ఉంది 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 ఉందా? ఉంది ఉంది హీ హాస్ అ స్టాకర్ స్లో బాల్ విచ్ వేర్ హీ గెట్స్ ఇట్ టు 118 120. బట్ ఏంటంటే హాఫ్ పిక్చర్ లేస్తాడు అనమాట. వేర్ యూ ట్రై టు స్లైస్ ఇట్ అండ్ టాప్ ఎడ్జ్ అయి నీ క్యాచెస్ వస్తాయి. ప్రాబ్లం ఏంటి డిసిప్లిన్ ఉండవు. డిసిప్లిన్ ఉండవు. సో నీకు వికెట్స్ పడతాయి. నువ్వు కరెక్ట్ ప్లాన్ వేసుకున్నావు అనుకో, వికెట్ పడి వికెట్ వల్ల ప్రెషర్ క్రియేట్ చేస్తాడు, డాట్ బాల్స్ వల్ల క్రియేట్ చేయడు అప్పుడు ప్రెషర్. సో ఇది ప్లాన్ మైండ్ లో రెడీగా ఉండాలి. ఓకే నితీష్ కి, అరే నితీష్ నువ్వు ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్స్ ఉన్నానంటే 12th ఓవర్ నువ్వు వేస్తావు, సో నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు, ఇక్కడ బాల్ ఇక్కడ వేయాలి. ఎందుకంటే నిన్న అలాంటి బాల్స్ కి యాక్చువల్ గా దూబి ఎగిరిపోయేవాడు, బ్రెవిస్ ఎగిరిపోయేవాడు. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. శివం కుమార్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ వెన్ ఈస్ గోయింగ్ టు గెట్ ద బాల్. బాల్ ఎప్పుడు దొరుకుద్ది అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళకి క్లారిటీ ఉండాలి. యూ కెన్ సర్ప్రైజ్ ద బ్యాట్స్మెన్స్ బట్ దే హ్యావ్ టు బీ గివెన్ దట్ ప్లాన్ పర్ఫెక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. a point here is చెప్పినట్టు ఏంటంటే మనకి కప్పు గెలవాలంటే ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కాదు, ఎక్స్ట్రా పర్సన్ ట్రావిస్ హెడ్ హాస్ టు పర్ఫార్మ్. అండ్ నువ్వు చెప్పినట్టు నంబర్ 3 అండ్ నంబర్ 4 బౌలర్స్ కూడా స్టెప్ అప్ అవ్వాలి. one more point I want to add here. ప్లీజ్. See, we are playing RCB in the last league game, right? And there is 90% chances that we will be facing them in the playoffs. Yeah. If we finish 1-2 or if we win from the eliminator. So we have a plan, we have a practice game here against them. So what I want to see here is Ishan Kishan captaincy kara. What we saw in Ishan Kishan's captaincy is he is continuously talking to the bowlers and he knows kaun se Indian batsman ka strength kya hai, weakness kya hai. If you see Pat Cummins, we don't see that frequently talking on every ball ya fir ye batsman ka ye weakness hai. So before going into the playoffs, if Ishan Kishan or Pat Cummins मिल के प्लान बनाए on the field or off the field, you work on a plan. You're going to play this opponent. विराट कोहली है, what is his strength, weakness, ये plan करके रखो, execute करो, and both on the field, because plus point is ईशान किशन अभी कीपर है, right? So पीछे से भी उन्हें देख के communicate कर सकता अभी Cummins को, and they can execute the plan very well. एक practice game यहाँ कर लिए और जीत गए समझो RCB का game. Same plan we can use in the playoffs also. And maybe let Salil Arora take the gloves and Ishan come to field. Yeah, I'm okay with that. And Salil is not a bad keeper too. He's a decent keeper. I don't see a very big problem with Only him. to ensure that there is proper communication between Indian players. See, Shakib Hussain గానీ ప్రఫుల్ గానీ there is a language barrier ఉంటుంది ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ తోటి. So I want Ishan Kishan to do the filler role. Yeah, Why not? yeah. Even though if he's keeping, I'm fine with it, but proper communication has to be there. So ఇంకా ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఫైనల్ రౌండ్ రూల్స్ మీకు అందరికి తెలుసు బికాస్ యు ఆర్ ద ఓల్డెస్ట్ ప్యానల్. 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. ప్లే బోల్డ్ ప్రిడిక్షన్స్ టు బి ప్రిసైజ్. అండ్ థర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ 100 rupees and you have to place a bet on a single player. Who is it going to be? Starting with మన హాస్పిటల్ స్టార్ నితిన్. 2 bold predictions and 1 100 rupees bet. ఎవరి మీద ఇస్తావు? నా బెట్ వచ్చేసి ఇషాన్ కిషన్ మీద. లైక్ టోటల్ మొత్తం 100 ఇషాన్ కిషన్ మీదనే. 2 బోల్డ్ ప్రొడిక్షన్ వచ్చేసి
hope Travis will be scoring century, and Wow. hope like Pat going to be taking the 5 wicket haul. పర్ఫెక్ట్. అది మొత్తం ఆజీ డామినేషన్ అంటావు. నెక్స్ట్ పునీత్ భాయ్. ट्रैविस हेड सेंचुरी, 100 रुपीज भी ट्रैविस हेड पे लगा दो. ईशान Right. मलिंगा फाइफर. ఈశాన్ మలింగా ఫైఫర్. వా సూపర్. ఈషా. Travis Shake power play score should cross 100 అనుకుంటున్నా. ఓకే. No, and 100 rupees I'll put on Pat Cummins. ఓకే, ఇంకో బోల్డ్ ప్రిడిక్షన్ ఒకటే ఇచ్చినావు. Travis Shake ఇద్దరు కలిపి. నాకు అర్థం ఇంకో కాలేదు bold సార్. ఇంకో బోల్డ్ Travis ప్రిడిక్షన్. Shake ఆహా, బోల్డ్ ప్రిడిక్షన్ అడిగారు. 300 मार रहे बोलो. ఒకటి 300. I think the score will be maybe 250 plus. Bold ఓ prediction. అంటే 300 కూడా 250 Irrespective. ప్లస్ అంటే 300 అనొద్దని ఈ అదే. సీజన్ డిసైడ్ అయ్యాం కదా. 299 ప్లస్ 1. అభినవ్. నా స్ట్రైట్ ట్రావిస్ షేక్ 220 runs partnership with each 100. 220 runs partnership with the 100 each. Next, Pat Cummins, crucial 2 wickets in middle overs. వావ్. Player to watch out for, Sambhavam, Travis Head Sambhavam. అది కాదు, నువ్వు చెప్పినట్టు ఒకవేళ 220 ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 14-15 ఓవర్స్ లో అయిందనుకో, అప్పుడు క్లాస్ ఇన్ వచ్చి ఆడతాడు చూడు. బీస్ట్ మోడ్ అంటే ఏందో అప్పుడు చూపిస్తాడు వాడు. అంటే అన్నోగా ఊహించుకుంటేనే సూపర్. నాకు మనీష్. goosebumps కాదు, ఆకలి. Okay. డిన్నర్ తినకపోతే నాకు ఇప్పుడు. మనీష్. My first bold prediction is Pat Cummins to dismiss both Virat Kohli and Devdutt Padikkal for less than 10 runs inside the power play. వావ్. And my 100 rupees bet would also be on him, our captain Pat Cummins. I feel he's going to step up with the ball in hand and also with his captaincy. And his role will be the most crucial going into this particular game and how our momentum is going to be in the playoffs as well. My second bold prediction is going to be either one of Travis Head or Abhishek Sharma to get a quick fire century in 35 or less than 40 balls. వావ్. పర్ఫెక్ట్. ఇంకా ఫైనల్ నేను ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ శివాంగ్ కుమార్ విల్ గెట్ విరాట్ కోహ్లీ. అది తరతరాలుగా వస్తున్న చిరునామా అది. విరాట్ కోహ్లీకి ఇట్లా ఇన్ఎక్స్పీరియన్స్డ్ రూకీ స్పిన్నర్ వచ్చిండు అనుకో, ఇచ్చేయాలా వికెట్ అని కాదు అంటాడు. కాదు, నువ్వు అర్థం కావట్లేదు. హీస్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ మ్యాన్. ఎవడైనా ఎంకరేజ్ చేస్తారా న్యూ టాలెంట్ ని? ఎప్పుడు సీనియర్స్ అరే చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా, प्रिंस यादव గేమ్ था. స్ట్రాటజీ మాట్లాడతాము. వాళ్ళు వచ్చి నన్ను అవుట్ చేస్తే పర్లేదు, నేను అవుట్ అయ్యాను, కానీ See, దే ఆర్ లెర్నింగ్. విరాట్ దే ఆర్ కోహ్లీ ద ఇస్ కైండ్ హార్టెడ్ మ్యాన్. లాట్ ఆఫ్ లవ్ టు యూ కింగ్. ఒకటది శివాంగ్ కుమార్ ఆర్ ఎల్స్ ఎనీ రూకీ, ఈవెన్ షాకిబ్ గానీ ప్రఫుల్ గానీ, ఎనీవన్ రూకీ, వెరీ రూకీ విల్ గెట్ విరాట్ కోహ్లీ. సెకండ్ బోల్డ్ ప్రిడిక్షన్ ఇస్ పవర్ ప్లేలో మనం వికెట్ కోల్పోము. అది 50 runs 30 runs అయినా సరే ఇట్ విల్ బి ఫర్ 0 అంతే. అండ్ మై 100 rupees bet is on వాట్ ఆ పులి. టీ-షర్ట్ రెఫరెన్స్. పులి విధ్వంసం ఎట్లుంటుందో చూస్తారు. Hmm. ఆల్ హీ నీడ్ ఈస్ అ జ్యూసీ నైస్ సెకండ్ పిచ్ ఆర్ ఫిఫ్త్ ఫోర్త్ సెకండ్ Fourth పిచ్ ఫిక్స్ అనుకో. అయిపో. ఫోర్త్ కాదు, సెకండ్ ఫోర్త్ పిచ్. అదే ఢిల్లీ మీద 135 కూడా సెకండ్ పిచ్. సో ఆల్ హీ నీడ్ ఇస్ సెకండ్ పిచ్. ఆ ఢిల్లీ ఇట్లా చూస్తుంటాడు, సెకండ్ పిచ్ వచ్చిందా, రైట్. అండ్ ఇంకా 5 days టైం ఉంది కదా, అభిషేక్ శర్మ ఇట్లా చూస్తాడు, ఫోన్ ఓపెన్ చేసి ఫేమస్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతాడు ఒకసారి. List చూసి బల్కంపేట వెళ్ళామా లేకపోతే పెద్ద మళ్ళీ బల్కంపేటనేనా, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. అంతే. సింపుల్. అభిషేక్ శర్మ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. 100 కాదు 1000 రూపాయలు పెట్టు, 287 rupees పెట్టేస్తా అభిషేక్ శర్మ మీద. అది चलो। एक चीज देखने वाले अपन स्क्रीन पे, बैट एंड द हेलमेट. అది Yay. भाई जो भी అవుతుంది दिखे ना, అవుతుంది, नहीं అర్థమైంది. भाई कुछ भी हो, मैच तो जीतना है भाई. बस Exactly. आरसीबी के साथ मैच. गट्टा भी जीतना. బ్రో आज- no I don't want a victory. I want Dominating SRH victory. to humiliate them. Them to get
సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ జస్ట్ అంటే ఇప్పుడు అందరం మంచి నీట్ గా మన కోరికలన్నీ స్పెక్యులేట్ చేసాం. అది అవ్వద్దో అవ్వదో సర్ప్రైజింగ్ లాట్ స్లో పిచ్ పెట్టి మనం గెలిపించి ఏదో ట్రై చేయడానికి మనకు మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చెప్పలేం. కానీ ఏది ఆలోచించినా ఏం చేసినా కూడా ఐ జస్ట్ వాంట్ వన్ థింగ్, అస్ డామినేటింగ్ ఆర్ రూట్ టు ద ట్రాఫీ అంతే. ఈ ఓజీ ప్యానల్ దగ్గర ఓజీగా చెప్తున్నాను, ఓజీ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కనబడాలి అంతే. ఎగ్జాక్ట్లీ Even if you see the T20 World Cup, Hmm. इंडिया पूरा लीग स्टेजेस में 180, 170, 180, 170 थे. The moment you got semi-final, 250, 250. Yep. Yep. Same from SRH also. भाई Expecting मैं the बोल रहा ना एसआरएच ओजी बोला तो 2016 का ओजी चाहिए मेरे को. Like it has to be pure dominance. Every bowler, every batsman, every player in the 11, including the impact substitute fielder, ऐसा ड्यूटी करते कि like you will be surprised. अरे like am I playing with 11 people, 12 people or 25 people on the field? It has to be like one person, each and every person on ghost mode, and that will give us the trophy. Perfect. ఎగ్జాక్ట్లీ 2023 నుంచి యాక్చువల్లీ మనం హైదరాబాద్ లో గెలవలే అగేన్స్ట్ ఆర్సీబీ. ఆ జింక్స్ ని Hmm. కూడా బ్రేక్ చేయబోతున్నాం కంపల్సరీ ఈసారి. And jinx break చేయడం, బ్రేక్ చేశాక ఇది కూడా చేస్తాం మెల్లగా. see jinx break Exactly. చేయడం కాదు, 11 members on field, 35 members outfield, everybody are pushing towards RCB. Done. అదనమాట. చలో అమేజింగ్ సెషన్ ఇది. ప్లే ఆఫ్స్ మన Q1 లేదా ఎలిమినేటరా 100% Q1 లోనే కలుస్తున్నాం. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన పాయింట్ నచ్చలేదా, నితిన్ చెప్పిన పాయింట్ నచ్చలేదా, మనీష్ చెప్పిన పాయింట్ నచ్చలేదా, కింద కామెంట్ చేయండి, తిట్టండి, పర్లేదు. నువ్వు ఎన్ని తిట్టినా నేను ఎన్ని తిట్టినా మన ఇద్దరికి కావాల్సింది ఒకటే, ఎస్ఆర్హెచ్ కప్పు గెలడం. సింపుల్. నా పాయింట్ అంతే. అస్సలుగా నచ్చదు, సో 2 ఎక్కువ తిట్టండి. నీ లివింగ్స్టన్ పాయింట్ మీద వస్తారు, కింద ఉంటాయి. రెడీగా ఉన్నా వచ్చే మీరు. రేపు వచ్చే. అది ఎవరిని థ్యాంక్ యూ సో కూర్చోబెడతావు మచ్ అన్న? ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. వీ రియల్లీ హ్యాడ్ సో మచ్ ఫన్. మీరు కూడా ఎంజాయ్ చేసినారు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అభినవ్, ఈషా, మనీష్, పునీత్ అండ్ నితిన్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. క్వాలిఫైయర్ 1లో మళ్ళీ కలుద్దాం, అది కూడా కలుద్దాం. ఆర్సీబీ మీద 2 పాయింట్లు గెలిచి. అంతవరకు సెలవు, నమస్కారం. వీ విల్ పుట్ దిస్ ఓజీ జెస్టర్ నేను ఇది పెడతా, మీరు అందరూ అది పెట్టండి. Okay. From this session till the finals, 200% positivity and blessings to the Orange Army. చలో స్క్రీన్ షాట్ తీసుకో. రెడీ? మనీష్ అందరూ- నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి ఆడియన్స్ కి చెప్పు. అభిషేక్ శర్మ బాల్ కొట్టిండు వెతుకుతున్నావా? హియర్ టు కలెక్ట్ ఇట్. అభినవ్ స్క్రీన్ షాట్. చలో రెడీ, 3, 2, 1. పర్ఫెక్ట్. Perfect. Thank you so much, guys. Had a lot of fun. See you. Take care. Bye-bye. Bye. Bye. Yeah.